హలో అందరికీ. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్‌గా అర్ధరాత్రి 12:30 అవుతుంది. ఏందబ్బా ఈ టైంలో ఏం చేస్తారు అనుకోకండి, చూపించేస్తాను. ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హలో అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామన్నమాట. ఇప్పుడు వచ్చేసి అర్ధరాత్రి 12:30 అయింది. పులిహోర అండ్ అప్పడాలు అయితే ఇప్పుడు చేశానన్నమాట. అప్పడాలు అయితే ఇప్పుడు ఫ్రై చేశాను. పులిహోర అయితే ఇంక మార్నింగ్ చేసినప్పుడు కలిపి ఇచ్చేసాను అనమాట. ఇంకేందబ్బా అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం చూసేయండి, మీకు అర్థమైపోతుంది. హలో, మార్నింగ్ వచ్చేసి వ్లాగ్ అనమాట. ఇది పొద్దున అన్నం పెట్టేసి ఒక పక్క పల్లీలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఉప్మా చేసుకుందాం, దాంట్లో పొడిలోకి పల్లీలు కావాలని చెప్పేసి ఇక్కడైతే చేసేస్తున్నాను. ఇంక ఉప్మా, వేడివేడి ఉప్మా, దాంట్లో పొడి సూపర్ కాంబినేషన్ కదా. మేము తినే లోపల ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలు అయిపోతుంది. ఇంకా అయినా కూడా తినేసేయాలని చెప్పేసి తినేసినాము. మా హనీ కోసం వచ్చేసి టమాటా రసం చేశాను. ఈరోజు టమాటా రసం చేయి మమ్మీ అంటే ఇంకా వేడివేడి అన్నం పెట్టేసి నేనైతే ఇంకా చారు ఇట్లా పోస్తాను అనమాట. పోసి కొంచెం ఇట్లా అన్ని కరివేపాకు వస్తుంది, ఏమేమి ఉండకూడదు అవన్నీ తీసి పెట్టేసేయాలి, లేకపోతే అట్లే క్యారెట్ వాపస్ తెస్తుంది ఆ పిల్ల. ఇంకా తను లంచ్ కోసం పెట్టాలిగా, పెట్టేశాను. ఇంకా స్నాక్స్ కోసం వచ్చేసి యాపిల్ అయితే కట్ చేసి పెట్టించేసాను అనమాట. యాక్చువల్లీ తన కోసం తను ఎక్కువ ఏది తీసుకోపోయినా ఫ్రూట్స్, యాపిల్ అయితే తింటుంది. బట్ అంటే చెప్పాలంటే తను ఎక్కువ వేరే ఫ్రూట్స్ తినదు, యాపిల్ ఒక్కటి తింటుంది. ఇంక అందుకోసం యాపిల్ ఒకటి తెస్తాము. ఇంక ఇక్కడ ఉప్మా అయితే ఎసరు వచ్చింది. మా హనీ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు లేట్గా లేచిన చక్కచక్క అయిపోయింది పని. ఇంక మనం ఇందాక ఫ్రై చేసిన పల్లీలు అయితే తర్వాత పెట్టేసి మా హనీకి ఉప్మా పెట్టి ఇచ్చేసాను. తినేసిందనమాట తను. ఇంక ఇది మధ్యాహ్నంది అనమాట. 3 గంటలప్పుడు హనీని స్కూల్ నుండి పిలుచుకొచ్చేసాను 4:30కి. సో ఇంక అన్ని అంట్లు ఉన్నాయి, ఇవన్నీ కడిగే లోపల వాయమ్మో అనిపించింది నాకైతే. అంటే పొద్దున్న నుంచి కడగలేదు కదా, అట్లనే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అనమాట. ఇక్కడ వీడు మా చిన్నోడు విన్యాసాలు చూపిస్తాను నీకు, అంటే మామూలుగా వాయిస్ ఇస్తాను మీకు. మా పిల్లలు ఎట్లా ఉన్నారని ఒరిజినల్ సౌండ్ చూసేసేయండి. పోరాటం మా చిన్నోడు చూసేసారా, కూర్చుంటే అట్లా పడుతున్నాడు ఇట్లా పడుతున్నాడు. ఇప్పుడు 8 months అనమాట. 8 months నాకు 7 months చిన్నోడా 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 చిన్నరా 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 చిన్నరగా చూసారా మా వాడితో పోరాటం? అబ్బబ్బబ్బబ్బ, మామూలుగా లేదు కదా. అమ్మ వీడు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోతున్నాడు. వాళ్ళతో పాటు ఈ పిల్లలు ఇంకా ఎక్కువైపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఏకాదశి అనమాట. ఇంకా సండే పడింది. సో అందుకోసమే ఇంకా మనం ఏం చేసుకుంటామని చెప్పేసి వేడి వేడి సాంబార్ చేసిన ఆ రోజు లంచ్ కోసమని. చాలా చాలా సూపర్గా వచ్చింది సాంబార్. ఇంకా తినక కూడా చాలా డేస్ అయిందని చెప్పేసి చాలా చాలా బాగుంది. ఇంక అంతటితోనే క్లిప్స్ అయితే తీయలేదులేండి. మార్నింగ్ పూజలు అవన్నీ సపరేట్. ఇంకా ఎందుకంటే పని అయిపోయింది. అది కాక కొంచెం ఫోన్ పిల్లలు పట్టుకుంటారు అనమాట. ఫోన్లో కొంచెం ఛార్జింగ్ కూడా లేకునింది, కరెంట్ వెళ్ళింది. సో అందుకోసమే క్లిప్స్ అయితే తీయలేదు. ఇక్కడ మా చిన్నోనికి ఈరోజు ఏకాదశి అని చెప్పేసి కొత్త డ్రెస్ వేస్తున్నాను. మా చిన్నోనికే కాదు, ముగ్గురు పిల్లలు అన్ని కొత్త టీషర్ట్స్ వేసుకున్నారు ఈరోజు. వాడు చూసేసారి యాపిల్ పండు పెట్టుకున్నాడు. పళ్ళు ఏమో గులుగులు అంటాయేమో, మరి కొత్తగా వస్తున్నాయేమో లోపల పళ్ళు.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చెప్పా కదా మీకు 3 days వ్లాగ్ అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫుల్ డే ఉంటుంది. ఇంకా పొద్దున్నే ఫస్ట్ అయితే వాటర్ అయితే హీట్ పెట్టేస్తాను అనమాట, పిల్లలైతే తాగేస్తారని చెప్పి. తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా పోసుకోవడానికి అయితే వాటర్ పెడతాను. అన్నం అయితే ఉడుకుతూ ఉంది, వాటర్ అయితే ఇచ్చేసి అవ్వ స్నానం చేపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఒగ్గానైతే తిరువాత వేసిస్తున్నాను పిల్లల కోసము. ఇంకా ఒగ్గాని తిరువాత వేసిన తర్వాత మా హనీకి వచ్చేసి పులిహోర కట్ మమ్మీ అంటే సరే అని చెప్పేసి పులిహోర కూడా తిరువాత వేస్తుంది అనమాట. యాక్చువల్లీ మీకు పులిహోర రెసిపీ మేము ఎలా చేసుకుంటామని చెప్పి చూపించేస్తాను. ఇంక ఈరోజు పూజ చేసేసుకొని అది ఇది అనే లోపల చాలా టైమే పట్టింది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మేము తింటున్నాం అనమాట. దగ్గర మీరు నమ్ముతారో నమ్మరో 12:30 అయిపోయింది. అంటే ఇంట్లో పని ఉంది కదా. ఇది ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఇక్కడ 12:30 అయింది నైట్. ఇప్పుడు ఎందుకబ్బా వీడియో తీస్తుంది ఏందబ్బా అనుకుంటున్నారా? రోజు ఇంతే, బట్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చి నేనైతే 12:30 అయింది అని చెప్పా కదా. ఇక్కడ వడియాలు అయితే వేపుతున్నాను, అప్పడాలండి. మన డీమార్ట్ని తెచ్చుకున్నాం అనమాట. ఒక 4 అప్పడాలు అయితే వేపుతున్నాను. వేపేసి పక్కన పెట్టేసి ఇంకా పులిహోర మేము మార్నింగ్ చేసింది కదా తిరువాత ఉండే, ఇంకా మా కోసం అని చెప్పేసి టమాటా రసం ఉండే కొంచెము, ఇంకా నిన్న చేసిన కర్రీ ఉండే, అవైతే తిన్నాము. ఇంకా పులిహోర ఉందిలే వేస్ట్ అయిపోతుంది అంటే ఇంకా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ కొంచెం పులిహోర కలిపి ఇంకా అప్పడాలు అయితే వేపి మూసి పెట్టినా అనమాట. యాక్చువల్గా మా మామ వచ్చేసి ఇప్పుడు 12:30 అయింది టైము. ఇప్పుడు వస్తున్నావా లేదా అని చెప్తే వస్తున్నానులే, ఇంకా దారిలో ఉన్నానని చెప్తే ఇక్కడైతే కలిపి పెడుతున్నానండి. అదే మ్యాటర్ అనమాట. సో ఇట్లా కలిపి పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తే వస్తున్నాను డోర్ తీయని చెప్తున్నాడు. నేను ఇంకంత లోపల డోర్ అయితే తీసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా మామ తిన్నాడు. చూసేసారా మనం ఎంతనా పెట్టు తను తింటాడు. గ్యారంటీ సగం మిలిగిపోతుంది. మార్నింగ్ టైమ్స్ అట్లయితే నేను తినేస్తాను, కానీ ఇప్పుడు ఎవరు తింటాడంటే దెయ్యం తిన్నట్టు అని చెప్పేసి తీసుకోపోయాడు, కామ్గా పెట్టేశాను. ఇంక ఇంతటితో కంప్లీట్ వీడియో.